రైట్. ఏమన్నా భూమి ఉన్నదా? ఉన్నది ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. మరి ఏం పంట వేసినావు అందులో? అందులో ఏం పంట వేస్తున్నా అది మునిగిపోతుంది నాకు. చెర్లా. ఆ, ఆ స్తంభాలు నాయే అవన్నీ. ఆ. మరి రైతు భరోసా డబ్బులు వచ్చినాయా? అవి వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి? వస్తే అవి ఎకరకు 3000 4000 వేస్తున్నాడు, అవే వస్తున్నాయి. ఓకే. మరి నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ రాగానే తిప్పల పడుతున్నా, కాగితాలు అది తెచ్చి ఆడ పెట్టే ఇంత ఆ, అవి అట్టనే ఉన్నాయి. ఆ. అవి కాగితాలు మొదటికి పోతలేవు, చేరుతలేవు, పెన్షన్ వస్తలేదు. అరే ఇస్తానడు కదా రేవంత్ రెడ్డి. ఇస్తాడు. పొద్దుగాల కూడా సేటు దగ్గరికి పోయినా, ఉమ్, సర్పంచ్ సాబ్ దగ్గరికి, ఉమ్, ఇంకా 2 కాగితాలు తక్కువ తమ్మంటాను అన్నాడు. ఉమ్, అది వచ్చేది ఎప్పుడో, అది పోయేది ఎప్పుడు. ఉమ్. ఇక నేను చచ్చినాకనే వస్తాయి. ఆగు, గట్ల ఎట్లా అంటావు? ఇందిరామ మరి ఇక రావు. ఇందిరామ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. మంచిగా ఉంది. మంచిగా ఉన్నా కానీ మాకు వస్తలేవు కదా. మంచిగా ఉన్నదా? ఆ? మంచిగానే ఉన్నది. ఉమ్. దెంగుడు పీకుడు ఆ. అంతే సంగతి. ఆ. ఏం నీ మనమరాలు పెళ్లి కూడా చేస్తావా ఏమి? అందరు చేసిన, నా కొడుకు చేసిన, నా మనమరాలు చేసిన, కొడుకులు చేసిన. ఏంది అంతమంది పెళ్లి చేసినావు? ప్రతి పెళ్లికి తులం బంగారం 1,16,000 రూపాయలు ఇస్తుంటారు రేవంత్ రెడ్డి. ఒక్క రూపాయి కూడా లేదు. నాకే రూపాయి లేదంటే నా బిడ్డలకి ఆడికెళ్ళి వస్తాయి. అంతేనా? నాకే రూపాయి లేదు. ఇగో 40 శాతం అక్కడ కడుకోతున్నా అక్కడ. ఆ. అంతే మరి అరే మేకలంటే ఇవి రేవంత్ రెడ్డి ఇచ్చినాయనా? గొర్రె మేకలు ఇస్తాడా? నేను నా సొంతం తెచ్చుకున్నా. అంతేనా? ఆవు. ఓకే. మరి ఎట్లుంది ప్రభుత్వ పరిపాలన? రేవంత్ రెడ్డి మాటలు చూస్తున్నావు కదా. అన్ని ఆయన క్యాన్సర్ అయ్యా, ఆయన తగ్గడ ఎగురగొట్టాలని వస్తాంకే వాడిని గెలవని చేస్తాం. ఎవరిని? రేవంత్ రెడ్డి. మరి ఎవరు గెలవాలి? వాడే మళ్ళా గెలవాలి. మొదటోడే కేసీఆర్. వాడు గెలిస్తేనే మళ్ళా చక్కగా అవుతుంది సంసారం. రైట్. సంసారం వాడు గెలిస్తేనే చక్కగా అవుతుంది. ఎవరు వాడు అంటే? ఎవరు? కేసీఆర్ గెలవాలి. ఇవన్నీ ఏం చేసిండే కేసీఆర్? ఏం చేసిండు? రేవంత్ రెడ్డి ఏం చేయలేడు అంటుండ. ఆయన ఏం చేయడు. వాడు మోరిగిన తీపియాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే మాట కూడా కదే, కేసీఆర్ ఏం చేయలేడు ఇక్కడ, అంతా నేనే చేస్తున్నా అని చెప్తున్నాడు. అంతేం చేసిండు? బొంత చేసిండు, పడబెట్టిండు. పెన్షన్ ఇవ్వట 4,000. మా పెన్షన్ గతి లేదు, ఏది గతి లేదు సారు. నీ కాలు మొక్కమంటే మొక్కుతా కానీ నాతోటి నాకేం పని చేయలేదు. కేసీఆర్ కావాలి. కేసీఆర్ కావాలి. ఏం పేరు? పోచా. ఏం చేస్తావు? వ్యవసాయం. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉన్నది? నాకు 3 ఎకరాలన్నర ఉంటుంది సార్. 3 ఎకరాలన్నర. మరి వేసినావా? ధాన్యం వేసినావా? వేసిన, పత్తి పెట్టినా. ఇది వరకు రైతు బంధు ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని స్కీములు పెట్టిండు. వీడు ముందు రేవంత్ రెడ్డి 500 గ్యాస్ ఇస్తాడు. ఇది వరకు లేదు. ఫస్ట్ వాడు స్కీమ్ పెట్టిండు, ఇది వరకు లేదు. ఏమైంది ఇప్పుడు? 1000 రూపాయలు గ్యాస్. ఇప్పుడు మళ్ళీ ఏమే బుకింగ్ చేయాలి. ఏం చేయాలి? వాడు కేసీఆర్ ఉన్న పిల్లల వాడు మంత్లీ ఎక్కడొక 5,000 వేసిండు. 5 లక్షల బీమా ఎవరు పెట్టిండు? ఆయన పెట్టిన స్కీము. ఆయన వేసిన స్కీములు కరెక్ట్ ఉన్నాయి. వీడు 100 ఏమి చేసిండు? ఏ 5 రూపాయల పని చేయలేదు. అంటే ఇక్కడ కేసీఆర్ పెట్టిన స్కీములు ఏ ఇక్కడ ఆగిపోలేవు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఏం చేయలేదు, ఇది వరకు ఏం లేదు. ఇప్పుడు 3-2 ఏళ్ళకు ఊళ్ళో ఏ పని లేదు. ఊళ్ళోకి వచ్చి మాట్లాడు, పల్లెల్లో వచ్చి ఏం లేదు. ఒక్క మోరు లేదు. వచ్చి మాట్లాడతారు. ఏ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఊళ్ళో మాట్లాడమని రోడ్ల పాటు తిరుగుతారు, వెళ్ళిపోతారు అంతే. రోడ్లు సగం కేసీఆర్ పిల్ల మస్తు పనులని ఆడు అనుకోకుండా చేసిండు పనులు. ఏమేమి చేసిండు కేసీఆర్? ఏమేమి చేసిండు? రైతు బీమా పెట్టిండు, రైతు బంద్ చేసిండు. టైంకు తుకాలు వేయకముందే 5 లక్షలు ఆయన తెచ్చి ఆయన తెలివితే చేసిండు. ఇది తెలిసి చేయలేడు, 1 రూపాయి చేయలేడు. కేసీఆర్ అంతా ఈ రాష్ట్రాన్ని అప్పుల దోబిలోకి దొబ్బిపోయిండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. వాడు కాలేజ్ అని చేయి కట్టినట్టు గ్రేటే. వాడు చేసి చూపించాడు. నీతో కాలేదు చేతగాక చేతకాక వాని మీద ఎన్ని పెట్టిన వాడు దాటి వచ్చి మనతో ఏం తట్టుకోలేవు. వాని మీద ఎన్ని కేసు పెట్టి వాడు దాటిను. వాడిని దొరకవట్లేడు. 5 రూపాయలు దొరకవట్లేడు. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ మొత్తం ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న మాట. కుటుంబం ఎందుకు బాధపడుతున్నాడు? రాజాని కుటుంబం అయితే రాజ్యం మంచిగా చేసిండు కదా. వాటి కుటుంబం మనం ఎట్లున్నామో మొత్తం రాజ్యం అంతా చేసిండు. కుటుంబం అన్న కాదు, మనం ఎట్లా చేసిండు సంసారం అంత దిద్దుకొచ్చిండు. అందరు దిద్దుకొచ్చిండు. మీకు అతి దగ్గరలో సింగూరు ప్రాజెక్ట్ ఉంటది. ఈ సింగూరు ప్రాజెక్ట్ నుంచి మీ పంట సాగుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నా నీళ్ళు ఇస్తుందా? ఏమి ఇచ్చిండు? వాడు ఏం చేసిండు? వస్తున్నట ఆయన ఇచ్చిండు, నీళ్ళు చేసిండు. పంట ఇట్లా పోతే ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే ఇట్లా అరేసట్లో కొట్టగానే 20 ట్రాన్స్ఫార్ వచ్చి 5 నిమిషాలు వచ్చేసాయి. ఒక టీచర్ మాట్లాడితే వింతో లేదు. ఊళ్ళకి లేదు, వస్తులేదు, చేస్తులేదు.
మరి ఎట్లుంది ఇప్పుడు కరెంట్ సమస్యలు ఎట్లున్నాయి? కరెంట్ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడో తెలియదు. ఆయన ఇట్లా రెప్పగట్ట కూడా కరెంట్ ఇచ్చిండు. ఇదంతా బేకారు వేస్ట్. అరే 6 గ్యారంటీలు పెట్టిండు. ఏం గ్యారంటీ? ఈ గ్యాస్ ముందు ఫస్ట్ ఇచ్చిండు కదా, ఓ బస్సు పీరు పెట్టిండు. రైతు బంధు ఏమి 2 ఎకరాల కాడికి వేసిండు మొన్న. ఇదివరకలో ఇంతమంది 10 ఎకరాల దాకా వేసిండు. వీడు ₹1 లేదు ఇప్పటికి రైతు బంధు లేదు. ఈ నెలలో వేస్తామన్నారు ఇప్పుడు. ఏమో వేసిందాక నమ్మకం లేదు. ఒక్కళ్ళు అప్పులప్పాలయ్యారు. వస్తు ఏమిది వాళ్ళు చేసినంత స్కీమ్ అంత తట్టుకోలేడు అంతటి. ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి అయితే మళ్ళా సరే అని చెప్పి వేస్ట్, అవన్నీ వేస్ట్. వానంత వేస్ట్ వేస్ట్. వాడు రాడు దింద ఊళ్ళో వచ్చి రమ్మను. మొత్తం మైండ్ లో మొత్తం ఫిక్స్ అయిపోయింది జనాలకు. ఏమని మొత్తం టీఆర్ఎస్ చేస్తాం జనాలంతా. బీఆర్ మొత్తం ఫిక్స్ అయిపోయింది జనాలు. ఎప్పుడు పోతాడు అని చూస్తున్నారు, ఎప్పుడు దాడతాడేమో చూస్తున్నాడు. ఎవరు రావాలి ముఖ్యమంత్రి? ఎవరైతే బాగుంటుంది? ఆడే సీఎం అవుతాడు ఎట్లా? కేసీఆర్. హరీష్ రావు ఇక్కడ ఏరియాలు మొత్తం ఆయన ముందు వెనక తింపుకొస్తాడు ఆయనే ఇన్ఛార్జ్ మొత్తం. హరీష్ రావు మాకు ఇట్లా ఉన్నాయి మా దగ్గర ఫోటోలు. ఈ తెలంగాణ మొత్తం హరీష్ రావు అనుకుంటే అన్నీ అవుతాయి. మీద ఆయన తింపుకొస్తాడు ఈయన హరీష్ రావు. మరి ఎందుకే హరీష్ రావును, కేసీఆర్ ను, కేటీఆర్ ను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు తిడుతుంటాడు? ఎందుకు ఈయన పాలన చేయాలక చేసే అనాలే. వేస్ట్ వాళ్ళు ఉంటుంది వేస్ట్. వచ్చి ఉలాల్లో దింపారు చూడు మన పొలాలు అని. నీకేమో 3 ఎకరాల భూమి ఉన్నది, ఇక్కడేమో రాష్ట్ర ముఖ్యమంత్రికి 100 ఎకరాల భూమి ఉంది. ఆయన పెద్ద రైతు, ఆయనకు రైతుల సమస్యలు అన్ని ఆయనకే తెలుసు. నువ్వు తప్పు చెప్తున్నావు. ఎట్లా చెప్తున్నావు? నువ్వు తప్పే చెప్తున్నావు. రైతుల సమస్యలు ముఖ్యమంత్రికి తెలిసినంత ఎవరికి తెలివై అంత పూర్తున్నాడు. ఏనుటి అన్న ఏనుటి రైతు బంధు ఏనుటి? నువ్వు అన్ని హామీలు ఇచ్చే చేయనుంటి నీ ధైర్యంగా నువ్వు వాన్ చంపుతావు, ఎవరిని చంపుతావు? రోజుల పాటు ఎవరంటే చేయనుంటి నువ్వు చేసి చూపెట్టు. ఊళ్ళోకి వచ్చి చూపెట్టు. ఊళ్ళో అడుగు, ప్రతి విషయం అడుగు, ప్రతి ఊళ్ళలో వచ్చి అడుగు. బాగున్నాయి కదా మీ ఊళ్ళో వీధి లైట్లు కనిపిస్తున్నాయి. ఆయన ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చేసినాయి కదా. ఇదా నాకు తెలుసు. కేసీఆర్ చేసినాయి, వాళ్ళు చేసినాయి. చెప్పు, ఇది వరకు 2 ఏళ్ళు అన్నారు. ఊళ్ళోకి వచ్చి ఊళ్ళో రమ్మని వచ్చి చూపెట్టమని ఈ పని ఇచ్చి. మీ సర్పంచ్ గిడ అడుగుతా పోయి ఊళ్ళో ఈ పనులు చేసినామని చెప్తాడు ఆయన. 2.5 ఏళ్ల నుంచి నువ్వు తప్పు చెప్తున్నావు. ఇప్పుడు రమ్మను, నేను మాట్లాడతా కదా. రమ్మను, ఊళ్ళోకి వచ్చి మాట్లాడమను. రోడ్డు 2 ఏళ్ళ తోపెట్టేది పుల్కల దాకా అట్టే ఉన్నది. ఇది వరకు ఇటుకాల సాయంపేట. ఇక్కడ మంత్రి దామోదర్ నియోజకవర్గం వర్షక మంత్రి ఇంకా ఆయన రేవంత్ గారు ఎక్కువ మంత్రి అయినా చెయ్యాలి కదా పనులు. నేను అనుకుంటే అవుతాయి. మరి ఎందుకు చేస్తలేడు? మంత్రిని కలిసినావు ఎప్పుడన్నా? మేము ఎందుకు పోతా? మేము చిన్నప్పటి నుంచి అదే ఉన్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి మాత్రం మాకు కేసీఆర్ ఉండడం వల్ల రైతులు మంచిగా వెళ్ళిపోయింది. మస్తు ఒడ్లు అయినాయి. ఈ ప్రభుత్వం వచ్చి ఒడ్లు కొనేటోళ్ళు లేరు. ఒకళ్ళు ఆయన లారీలో కమ్మని పంపించాడు. ఆల్రెడీ కొన్నారట కదా అడ్లన్నీ కొనుక్కోరు. లారీలు పంపించలేరు ఇప్పటికి. పైలు పెట్టి తెచ్చుకున్నారు ఒక్కొక్కరు. చేసిన స్కీమ్లు ఒక్కో అంబులెన్స్ కొడితే కిట్టు మళ్ళీ 12,000. మళ్ళా డాక్టర్ వచ్చి మళ్ళా వచ్చి రాసి రెడ్డి రకాలకి ఇట్లా రాసి ఇంటికి వచ్చి దించిపోయారు. డెలివరీ అయిన మహిళలకు మా కోడలి అంగన్వాడీలలో ఇప్పుడు కూడా ఏది హాస్పిటల్ పోతే ఎవడు పట్టించుకుంటుంది గవర్నమెంట్? ఎవడు పట్టించుకోలేదు, అంతా ప్రైవేటే. సర్కార్ దాకోదాం పోదాం. ఈ దెబ్బ తగ్గినట్టు కూడా పట్టించుకోరు. ఇట్లా కూస్తారు కదా, ఒక టీలేటే లేదు. మీ నియోజకవర్గం మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఎట్లా సర్కార్ దాకోతే అయితే అసలు మళ్ళీ ప్రైవేట్ తీసుకున్నా. ఒక సూదియాలు మొన్న పని పథకంలో. మరి ముఖ్యమంత్రి ఏం చెప్తాడే? ఏ ఆఫీస్ దగ్గరకు పోయినా మా వాళ్ళు చేసి పెడతారు పని, మా అధికారులు. మళ్ళా రాడు. ఏది కాదు అంతో ఏది కాదు. ప్రభుత్వము ఇది 10 ఏళ్ళ ప్రపంచం మంచిగా తెలంగాణ మంచిగా తెచ్చిండు. రాలేకమ్మ ఒడ్లు తక్కువ ఆయన చేసిన తెలివి ఆంధ్రలో వెళ్ళగొట్టాడంటే బ్యాంకులకైనా వెళ్ళిపోయారు ఆంధ్రలో. అంతా చేసిండు కేసీఆర్. అంటే అంత పవర్ పిచ్చుకున్నాడు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదు, ఇక్కడ సోనియా గాంధీ ఇస్తేనే, చేతి గుర్తోళ్ళు ఇస్తేనే తెలంగాణ వచ్చింది అని చెప్పేసి కేసీఆర్ ఏం పోరాడలేడు. పోరాడు ఇప్పటికనే అన్న పండ్ల రాశాంతం ఓడాడితేనే తెచ్చిండు. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు కేసీఆర్ తేలేడు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెచ్చారు అంటాడు. ఎవరు ఆయన పోరాడిండు. పనులు ఉన్నాయి, నాతో ఫోన్లు అన్ని ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి నా దగ్గర, అన్ని ఉన్నాయి రికార్డింగ్ నా దగ్గర ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎందుకు తిడతాడే ఇంత? ఆయన ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ ఏదిగో పని రాకవని. ఊ అంటే ఢిల్లీ, అదే ఊ అంటే ఢిల్లీ,
తెలుసా నీకు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయిండు? ఎన్ని మస్తు మస్తు ఎన్నిసార్లు పోయిండు? మస్తు పోయిండు 70-100 సార్లు పోయాడు, ఏది తేలేడు. ఓకే ఆ, రైట్. ఇంకా చెప్పాలంటే ఒరై బంగారమే ఇక ఇక మీ దొరలు ఇస్తేనే మేము వేసుకున్నాము. ఆ దొర హరీష్ రావు వాళ్ళు కేసీఆర్ ఉండంగానే మేము ఇవి సంపాదించుకున్నాము. మాకు పంటలు పండించుకున్నాము. మాకు బరాబర్ రైతు బంధు ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, అన్ని చేసిండు. ఆయన లెక్కలనే మాకు ఇవన్నీ కలిగినాయి. ఇక రేవంత్ రెడ్డి ఏమంట వచ్చిండో మా ఉన్నవి కూడా సమాప్తం అవుతున్నాయి. ఇవి కూడా పోతాయి రేపెల్లుండి. అంతేనా? మరి ఇంకేం చేస్తాం సార్? ఎందుకు పోతే? తినటానికి లేదు, తాగటానికి లేదు, బట్ట కట్టడానికి లేదు. మరి ఆడికెళ్ళి తెచ్చుకున్నాలి. ఇక అన్నీ పోతూనే ఉంటాయి కదా. 6 గ్యారంటీలు అనేవంటే మళ్ళీ రైతులకు రైతు భరోసా పైసలు ఏమిచ్చిండు? ఏమంటే? 6 గ్యారంటీలు ఏమిచ్చిండు? ఒక్కటి చెప్పు నాకు. ఏమిచ్చిండు? చెప్పాలా? 6 గ్యారంటీలల్లా చెప్తా. ఇక్కడ సబ్సిడీ గ్యాస్, సన్న బియ్యం, తెల్ల రేషన్ కార్డు, మళ్ళా మహిళలు తిరగడానికి ఉచిత బస్ ప్రయాణం. విను విను ఇంద్రమ్మ ఇండ్లు, ఇంద్రమ్మ ఇండ్లు. ఇగో మళ్ళా పెన్షన్స్ అందరికి 2000 ఉన్న పెన్షన్ 4000 అయింది ముసలి వాళ్ళకు. మళ్ళా వివాంతులకు కూడా అంతే పెన్షన్ అయిపోయింది. మళ్ళీ వికలాంగులకు వాళ్ళకి కూడా 6000 పెన్షన్ అయింది. అన్ని ఇస్తుంది ప్రభుత్వం, చాలా ఇస్తున్నది. 2000 పింఛని 200 పింఛని 2000 చేసిండు కేసీఆర్. ఈ దొర ఏం చేసిండు? ఇక అంటే కూడా బాగుండదు కానీ ఇప్పుడు అవునయ్యా నువ్వు 4000 ఇస్తాను. మరి ఏమైనా 4000 ఎవరికి జర్రా ఎవరికి ఇచ్చిండు? ఒక్కరిని చెప్పమని ఎవరికో ఇచ్చిండు. ఈ ఊళ్ళో కాదు ఇంకా ఈ చుట్టూళ్ళల్లో కూడా ఎవరికి ఇచ్చిండు? ఇస్తా అని చెప్పినావు. అవునయ్యా చదువుకున్న ఆడపిల్లలకు నేను స్కూటీలు ఇస్తాను. మరి ఏ స్కూటీలు? ఇప్పుడు 2000 ఉన్నాయి, 4000 పింఛన్ ఇస్తాను. మరి ఏమైంది ఆ పింఛని? ఎవరికి ఇచ్చినావు? ఇప్పుడు లేడీస్ 4000 కోడలకు. అవు సార్, ఇప్పుడు ఏమన్నావు? కోడలికి ఇస్తాను, అత్తకి ఇస్తాను. కోడలికి ఎన్ని ఇచ్చిండు, అత్తకి ఎన్ని ఇచ్చిండు చెప్పమని చెప్తున్నాడు కదనే. కొన్ని అటు ఇటు చెప్పుడు కాదు సార్. ఇప్పుడు ఎవరమైనా ఉన్నాయన్ని ఎవరం చెయ్యము. 10 వాగ్దానాలు ఇచ్చినామంటే 10 ఇట్లా 6, 4, 8 చేస్తాం. కానీ ఈ దొంగ చేసిన పని ఏమదంటే కనీసం ఒకటి బస్సు, ఆ బస్సులో కూడా ఎక్కిన వాళ్ళకు జుట్లు పట్టి గుంజుకొని మెర్రలకెళ్ళి తెంపుకుంటున్నారు బంగారం. అవు మరి ఏం చేసిండు? ఏం చేస్తున్నాడు చెప్పమను. ఒక్కటి కాదు ప్రతి ఒక్కటి. అవును మాకు మందు సంచులు ఉండే, మందు సంచులు కావాలనుకుంటే మా ఆటో డ్రైవర్కు చెప్తే ఆడికెళ్ళి సంచులు వేసుకొచ్చి చేను కాడ అంటే చేను కాడ, ఇంటి కాడ అంటే ఇంటి కాడ వేసిపోయిండు. మరి మాకెంత గోస అవుతున్నది. నాతో ముత్యం అంతా పోను, నాకు సరిగా మాట్లాడరాదు. నేను ఏం బుక్ చేయాలి? ఆడికెళ్ళి తెచ్చుకున్నాలి. ఎట్లా మరి మా బతికేమది? మళ్ళీ ఇప్పుడు లేని కథలు పెడతావు. ఒక్కటి కూడా ముంగటికి వచ్చింది లేదు. అన్ని కుల సంఘాలకు అన్ని పథకాలు ఇస్తున్నాం. అందరికి ఇప్పుడు బీసీలకు బీసీ బంధువు ఇస్తున్నారు. ఎస్సీలకేమో దళిత బంధువు పేరు మీద ఇప్పుడు అంబేద్కర్ అభయస్థం కింద ఇస్తున్నారు. ఇప్పుడు గొల్ల వాళ్ళకైతేనేమో గొర్రె మేకలు మేపుకోవాలని గొర్రె గిడ పంపించేయబట్టే అన్ని చేయబట్టే కేసీఆర్ అంతా ఈ రాష్ట్రాన్ని దోసుకొని పోయిండు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా. అనిపియు ఒక్కరితోని అనిపియు. ఈ దొంగంత దొంగ లేకపోతే దొరకడు. ఇప్పుడు అవునయ్యే చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు మాకు ఇచ్చిండు ఆయన, ఎంత ఇయ్యాలంత. గొల్లకి ఇచ్చిండు, తెనుగొల్లకి ఇచ్చిండు. ఇప్పుడు తెనుగొల్లకి చేపలు ఫ్రీగా వేస్తాడు. ఎవరికి వేసిండు ఫ్రీగా చేపలు? గొల్లల్లో గొర్రె ఇస్తాడు. ఎవరికి ఇచ్చిండు గొర్రె? ఒక్కరి చూపిమని వచ్చి. మరి ఏది ఒక్కటి కాదు, ఒక్కటి లేదు, ఉన్నాయే బంద్ చేసిండు మొత్తం. ఏం చేసిండు? కానీ ఊళ్ళల్లో ఒక మాట ఇచ్చి గ్రామాలలో మాట ఇచ్చి మాట తప్పితే ఆ పెద్ద మనిషిని ఏమంటారు? లంగ అంటారు, దొంగ అంటారు, బట్టెవాజ్ అంటారు, జూట అంటారు. ఇంకా ఎన్ని అనాలి? ఇంకా నేను మాలాస అంట. కానీ గంతకే లెక్క. రేవంత్ అంత దొంగ లెంకుతే దొరకడు. వాని అంత బట్టెవాజి లేడు. వానికి ఎట్లు ఇచ్చిండు ఆ దేవునికి ఎరక. ఆయన అట్లా లెక్క పెడితే కూడా రాహుల్ గాంధీ కూడా కూర పట్టుగాడు. ఎందుకంటున్నావు?
చెప్పు ఎందుకంటున్నా జర ముందువే. అవును, ఆయన్నే వచ్చి స్కూల్ పూర్వం తోలుకపోయి గ్రౌండ్లలో పేద మీటింగులు పెట్టి నీకు ఇది చేస్తా అని కొలువులు ఇస్తా అని చెప్పిండు. ఎవరికి ఇచ్చిండు కొలువులు? మీ ఊళ్ళో చాలా మందికి వచ్చినాయంట కొలువులు. ఎవరికి? ఒక్కరికి చూపిమను. చాలా మందికి వచ్చినాయి అంటున్నావు కదా సార్, ఒక్కరికి చూపిమను. ఇగో వీళ్ళంతా చదువుకున్న పోరలే. అగో ఆ పోరలు అయితే యానో ఎక్కడనో పోతున్నాడు. అయ్యే పెళ్ళామును పిల్లల్ని నిడిచిపెట్టి యానో పోయి కూలి చేసుకొని బతుకుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడే మనకేం తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి 67,000 కొలువులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని చెప్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి అంత దొంగ లెంకుతే దొరకడు. నేను 9 మందిని ముఖ్యమంత్రులను చూసిన, ఇంత బట్టబాజీ దొంగ దొరకలేదు. మనకు తెలివి వచ్చింది తెలంగాణ కంటే ఎన్టీ రామారావు కాడికి వెళ్ళి ఆడ నుంచి ఏందాకంటే కొట్లాడి తెచ్చి గన్న ఘోషపడి మనకు తెచ్చిండు కేసీఆర్ తెలంగాణ. లేకపోతే తెలంగాణ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అవును, కేసీఆర్ చేసింది ఏమున్నది? ఎవరి గురించి కొట్లాడిండు? ఆయన పదవి గురించి కొట్లాడిండు. కానీ ఇక్కడ కొట్లాడిందంతా తెలంగాణ ప్రజలు. చెప్పింది నువ్వు, ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నీకు తెలియదు ఆ విషయం? ఓ రేవంత్ రెడ్డి దొంగ, ఇట్లా చెప్తున్నా నేను. ఓ రేవంత్ రెడ్డి దొంగ, నీ అసలు దొంగ లెంకితే దొరకడు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అరే ఓ దొంగ, ఆయన లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఏడైతుంటివి? మొత్తం ఆంధ్రలో ఉంటుండ్రి, ఆంధ్రలో దోసుకుపోతుంది. మాకు వచ్చినాయని మొత్తం ఆంధ్రలో తినిపోయిరు. మరి ఇప్పుడు మెల్లమెల్లంగా ఆంధ్రలో కూడా మళ్ళా అడ్డా వస్తున్నారు. అది కాదు, రారు. ఇప్పుడు వచ్చేసారి బరాబరి కేసీఆర్ వస్తాడు, ఆంధ్రలో ఆడబెట్టాలో ఆడబెడతాడు. అంటే మొన్న మనం పవన్ కళ్యాణ్ వచ్చింది కదా, మనం చూసినాం కదా. పవన్ కళ్యాణ్ కూడా ఆ డాన్సులు చేసుడు కాదు, మాకు అంతకన్నా ఎక్కువ డాన్సులు వస్తాయి. పవన్ కళ్యాణ్ రమ్మాను, నేను కూడా డాన్స్ చేసి చూపిస్తా. నేను 76 ఏళ్ళ ముసలోని, నేను చూపిస్తా పవన్ కళ్యాణ్ రమ్మన్న దగ్గరికి. అంతేనా? మరి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు మీ ఊరు సమస్యల గురించి, మీ గురించి రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డిగా మాది ఏం లేదు సార్, నువ్వు ఇస్తాను. ఒకటి ఇండ్లు ఇస్తాను. ఎన్ని మందికి ఇచ్చిండు? లేని వాళ్ళకు చూపెడతావేమది? నేను అన్ని చూసినవునే, మాకు 4 ఇండ్లు వచ్చినాయి. ఇంత పెద్ద మోతేవారి పోతిరెడ్డి పల్లె అంటే 4 ఇండ్లు వచ్చినాయి. ఏమి ఇచ్చినావు నువ్వు? అవి ఇస్తాను, ఇయ్యు అందరికి. అవు పేదోళ్ళకి ఇవ్వాలి. నువ్వు 2,000 పింఛన్ 4,000 చేస్తున్నావు, ఆ పింఛన్ ఇవ్వాలి. మరి నువ్వు చేసింది ఏమున్నదంట అని లేదు. అవును, ఇప్పుడు మందు సంచులు మాకు ఎంత బాధ అవుతున్నది. ఆన్లైన్లలో బుక్ చేసుకున్నాలి అంటే ఎక్కడ పోవాలి, ఎక్కడ చేసుకున్నాలి? ఏటికి నీ పెత్తనం? ఏం పెత్తనం? మొత్తం ప్రజలంతా నాశనం పట్టిస్తున్నావు. ఇప్పటిదాకా ఎట్లుండే మాకు ఇప్పుడు ఎట్లుందంటే మాకు వస్తున్నది మాకు. రైట్. ఇంకో విషయానికి చివరిగా చెప్పండి. మరి ఇక్కడ మంత్రి కూడా ఉన్నాడు కదా ఈ నియోజకవర్గంలో, దామోదర్, ఆయన పేరేందో? దామోదర్ రాజనరసింహ. మరి ఆయన పరిస్థితి ఏంటి? దామోదర్ కాదు, ఆయన అయ్యా ఇప్పుడు మా ఇండ్లను కట్టించిండు ఆయన, మాకు కరెంట్ తెచ్చి ఇచ్చిండు ఆయన. ఎవరు వాళ్ళు అయ్యా? దామోదర్ వాళ్ళు అయ్యా. ఈయన ఏం చెయ్యలేదు, ఈయనతోని ఏం కాదు. కాకపోతే పైసలు ఇచ్చుకుంటా దొంగ ఓట్లతోని గెలిచిండు. ఎవరు? దామోదరు. ఓకే, రైట్. మరి చివరే చెప్పే, ఈ నుంచి మీ గ్రామం నుంచి నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకుంటున్నావు? మరి వచ్చే ప్రభుత్వం ఏది, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది? ముఖ్యమంత్రి అయితే ఏం లేదు, మాకు వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వము. మేము అందులోనే ఉంటాము, దాన్నే గెలిపిస్తాము. మళ్ళా మేము ఏం చేయాలన్నా అది చేసుకుంటాం. ఈయనతో ఏం కాదు, రేవంత్ రెడ్డితోని ఏం లాభం లేదు. థ్యాంక్ యూ. ఇచ్చేట హామీలు ఒక్క హామీ కూడా మాకు నెరవేర్చలేదు. 6 గ్యారంటీలు ఇస్తున్నారు, ఏది ఇవ్వలేడు. జూట మాట్లాడొద్దు, ఏది ఇవ్వలేడు మాకు కూడా. ఒక్క హామీ కూడా గిడికి ఇచ్చినా గిది ఇచ్చినా అని చెప్పి మనం ఒక్క హామీ ఏది నెరవేర్చిండు? అంతేనా? అంతే. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. పెన్షన్ ఆయన కేసీఆర్ చేసిండు. ఎంత చేసిండు? కేసీఆర్ అంత చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 200 ఉన్నదాన్ని 2,000 చేసిండు. మరి 4,000 ఎవరికి చూపిస్తా? ఈ ఊరు కాదు, ఈ 4 గుళ్ళు పోదాం. 4 గుళ్ళలో ఎవరికన్నా 4 అంటే ఏడాది నీతో జీతం ఉంటా, ఏడాది నీతో జీతం ఉంటా. 4,000 చేసిండు ఒక్కడికి. మరి నీ మన్మనికి కూడా కొలువు కూడా వచ్చిందటగా? కొలువు రాలేదు, వాడు రోలపడి తిరుగుతున్నారు. మరి చెప్తున్నాడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం వాడు చెప్పుడే కంత. ఎవ్వరికి ఒక కొలువే లేదు, ఏది లేదు. గోదలు తిరిగినాడు తిరుగుతున్నాం అంతా. ఇక ఇట్లున్నారు నా మనవాళ్ళు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతాడట. ఎవడు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏమి లేదు కానీ అది అడిగి
ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతున్నాడు చూడు దొంగ అవి అట్టేనే చూడు ఆయన చెప్పిండు కదా ఆయనే మరి నన్ను చెప్పులు ఎత్తుకపోతే దొంగ దొంగ అట్టని అంటాను మరి అదే రకం మరి దొంగనే సూరితమైన దొంగ జూట ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆయన ఎందుకు చూటనే ఇంత మంచి పరిపాలన ఏం 2 ఏళ్ళ పరిపాలన ఒక్క పని చేసాడు ఇప్పుడు 3 ఏళ్ళన్నర అవుతున్నది వీడికి నడిపించే ఆయన నడిపించింది కొంచెమన్నా నడిపియాలి కదా కొంచెమన్నా నీ శక్తులు పెట్టుకున్నాలే కదా అది దవాఖానకు పోతే ఇప్పుడు నా బిడ్డనో నా చెల్లెలో కాన్పుకు పోతే ఆయన ఏమేం చేసిండు కాన్పైనాక మగ పిల్లగానికి 12,000 ఇచ్చిండు ఆడపిల్లకు 13,000 ఇచ్చిండు ఈయన మొత్తం ఆ బండ్లని క్యాన్సల్ చేసి పారేసాడు మరి అది చేసిండు కానీ ఇప్పుడు పెళ్లి అయితే తులం బంగారము ఎవరికి ఇచ్చిండు చూపి ఎవరికి ఇచ్చిండు చూపి ఇన్ని లగ్గాలు అయినా మా ఊళ్ళో 20 లగ్గాలు అయినాయి 20 లగ్గాలు ఒక్కడికి వచ్చిండు ఒక్కడికి ఇచ్చినాడు చెప్పు ఒక్కడికి ఇచ్చిండు అని నాకు జవాబు చెప్పు అంతే ఆయనే చెప్తాడు నేను చెప్పుడు కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర జూటనే మొత్తం జూటనే జూట సవారే ఒక్కటి లేదు అంత జూట సవారే ఒక్కరికి ఇచ్చిండ చెప్పు ఇక్కడ మరి ఏంది ఇప్పుడు పంటలు పెట్టుకుంటారు కదా ఇప్పుడు మరి రైతుల సమస్యలు ఏమున్నాయి రైతుల సమస్యలు ఒక్క మందు సంచికి ఇది వరకు ఆన్లైన్ లో చేయాలంట మనకి ఆన్లైన్ ఏమది ఆన్లైన్ ఎట్లా చేయాలి అది గ్యాస్కి పోతే అది ఆన్లైన్ లో చేయాలి ఎట్లా బతారు ప్రపంచం ఏమన్నా ఉన్నదా మనకి వాడు మనిషేనా అసలు నీకు ఎంతమంది పిల్లలే నాకు 3 బిడ్డలు ఒక్క కొడుకు ఇద్దరు మనమలు వాళ్ళందరు పెళ్లిళ్ళు అయినాయా అందరు పెళ్లిళ్ళు అయినాయి నా ఇద్దరు మనమలే కాలేదు చదువుతారు నీ మనమల్లు చదివినరు రోళ్ళపడి తిరుగుతున్నారు ఏం చేయాలి అంతే అంతే కొలువులు ఇస్తలేడా కొలువు లేదు ఏది లేదు రాహుల్ గాంధీ చెప్పిండు రేవంత్ రెడ్డి చెప్పిండు ఏడాదికి 2 లక్షల కొలువులు ఇస్తామన్నాడు ఇప్పుడు 2 నెలలన్నర దినం అయిపోయింది వాళ్ళు కొలువులు బరాబర్ ఇచ్చినాం మేమని చెప్తున్నారు 67,000 కొలువులు ఇచ్చినామని చెప్తున్నారు ఇష్టమని చెప్తున్నాడు ఇప్పుడు 8 దినాలు పెన్షన్లు వేస్తున్నా అన్న నా ఫోన్లలో చెప్తున్నాడు 8-15 దినాలు ఇంత చూడ సవాలు వచ్చి చూపిస్తున్నాడు ఇట్లా చూపిస్తున్నాడు నేను వేస్తున్నా చూడండి వేస్తున్న పెన్షన్లు ఇదే జూట సవారు ఇప్పుడు 8 దినాలా 15 దినాలా ఏ పెన్షన్ లేదు 2,000 లేదు 4,000 లేదు కుంటోనికి లేదు గుణోనికి లేదు రైట్ చెప్పే ఇప్పుడు చివరిగా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది ముఖ్యమంత్రి మాకు కేసీఆర్ ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు హరీశ్రావు ఉన్నాడు మాకు వాళ్ళే కావాలి అమ్మ చెప్పమ్మా నీ పేరేం పేరు నా పేరు లక్ష్మి లక్ష్మి నాకు ఇరిగేషన్స్ పెద్ద పనులు ఉన్నాయా సార్ చెప్పు మనకి ఇరిగేషన్స్ పెద్ద పెద్ద అంటే పెద్ద పనులు ఉన్న తెచ్చుకుంటారు నేను ఎక్కడ వెళ్ళి తెచ్చుకున్నాను నాకే శాత కాదు ఎవరిని బతిమినాడాలి ఎవరికైనా 10 రూపాయలు సాటలో వేసుకొస్తారు ఇప్పుడు ఎవరిని బతిమినాడాలి పెద్ద పొంతం చేయాలంటే పెద్ద పొన్న తను లేదు నేను ఎక్కడ పోవాలి చెప్పు నువ్వు ఈ పరిస్థితి ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు మాకా 30 గుంటలు ఉంటది 30 గుంటలు మరి పెన్షన్ వస్తుందా పింఛన్ వస్తుంది ఎంత వస్తుంది 2,000 ఇస్తున్నాడు 4,000 అన్నా 2,000 ఇస్తున్నాడు కదా మరి అడిగినావా ఇక్కడ మంత్రికి అంటే మీ ఎమ్మెల్యే ఉంటాడు కదా ఆయనకు అడిగినావా లేకుంటే మీ సర్పంచ్ సమాజారు పోయి సర్పంచ్ అమ్మ కడుతాను ఎన్నేం చేయాలి అక్కడికి వెళ్ళి రాని అంటారు వాళ్ళు కూడా అంటది నేనేం చేయాలని ఆమె చెప్తుంది కదా మళ్ళీ ఆమె వాళ్ళు ఆయన ఆమె కూడా ఏం చేస్తుంది ఆమెకు అడగనీకి అడిగిరా మరి మీరు పోయి ఆమెకు అడగలేము ఇక ఇది తప్పు మాట మాది నాకు మాత్రం మీరుగా సంచులు దొరకాలి మరి ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి పాలన బాగుందా కేసీఆర్ పాలన ఏం బాగలేదు వాడు దరిద్రమ్మడ కొడుకు వచ్చిన నుంచి ఎవరు ఆ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి నాశనమైపోతుంది ఊరంతా అంతకుముందు ఎట్లుండే అంతకుముందు మంచిగా ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటారు ఇప్పుడు ఆయననే కావాలి కేసీఆర్ కావాలి మాకు కేసీఆర్ కావాలి మాది చాలా నిరుపేద కుటుంబం సార్ మా డాడీ చనిపోయి 5 నెలలు అవుతుంది అయినా మాకు రైతు బీమా అందలేదు మా నాన్న పని చేస్తేనే తప్ప మాకు పూట గడిన పరిస్థితి అలాంటిది ఇప్పుడు మొత్తం రైతు బీమా కూడా రేవంత్ రెడ్డి సార్ వేయని లేడు ఇంకా మా డాడీ చనిపోయి 5 మంత్స్ అవుతుంది ఇక్కడ ఉండే సర్పంచ్ అమ్మ కలిసిన ఏం చెప్పారు చాలా పైనుంచే ఇబ్బంది అవుతుంది అని చెప్పింది సర్పంచ్ మేడం చాలా ప్రయత్నించింది పైనుంచే ఆగిపోయినాయి అని చెప్పారు ఎన్ని ఎకరాలు ఉందమ్మా భూమి మరి మీకు మాకు 10 గుంటలు ఉంటుంది సార్ ఎక్కువ కూడా ఉండదు మీ నాన్న చనిపోయిండు మా డాడీ చనిపోయి 5 నెలలు అవుతుంది సార్ మరేందమ్మా మీ అమ్మకి పెన్షన్ ఇస్తున్నారా ఇస్తలేరు సార్ ఇంకా మరేంది ఎట్లా నడుస్తుంది మీ కుటుంబ పోషణ
చాలా ఘోరంగా నడుస్తుంది సార్.